4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగమే నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చిన సార్ నాకు పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను, ఒక అయ్యప్ప నాకు ఇల్లు కావాలని ఒక అయ్యప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ గొర్రెలు పెట్టుకుంటారు సార్. అది చేస్తారు. అది ఇప్పుడు కదా అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదైన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది సార్. స్టాల్ ఫీడింగ్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్ నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ అలాగా. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు దొరికితే పవర్ బేబీ పెట్టేయడం, సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్న కలెక్టర్ గారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకి గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పల్ల రామ్మా, మళ్ళీ ఇంకా వెళ్తాం కదా, రామ్మా మళ్ళీ మీటింగ్ రండి. ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో ఒక పని చేయాలా మీరు? గమ్మనుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే, ఎన్ని వస్తాయి? 20. ఓకే, అది ఇమ్మీడియట్లీ లాంచ్ చేయండి. ఇల్లు కూడా కట్టించేసి నీళ్ళు కాకపోయినా 15 acres ఆఫ్ గ్రామ కంఠం ఉంది సార్. ఇక్కడే కట్టించండి, వాళ్ళకి ఇక్కడే కావాలంటే. ఎట్లా ఏమ్మా, బాగున్నారా?
చదువుకుంటున్నారా? స్కూల్ పోతున్నారా? ఎక్కడ స్కూల్ మీది? నువ్వేం చదువుతావు? నువ్వురా నువ్వేం చదువుతావమ్మా? 5వ క్లాస్. చిన్నగా ఉన్నావు. చంద్రన్న మీకు టీవీలో చూసినా కానీ డైరెక్ట్గా చూడలేదు చంద్రన్న. మీ దగ్గర ఫోటో దిగల్లా. రండి అందరూ ఒకసారి అందరు రండి అమ్మా. అటువైపు చూడండి, అటు చూడు. ఓకే ఇస్తారు ఇప్పుడు ఇస్తారు. ఈ అమ్మాయి పేరు రాసుకోండి. కూర్చోబెట్టి ఓకే అమ్మా, పర్లేదు ఇప్పుడు. మొత్తం మీ ఇంట్లో 9 మంది ఉన్నారమ్మా? అవును సార్. మీరు, మీ నాన్న, మీ అమ్మ, అమ్మ నాయన తమ్ముళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళ? వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిందా? అవును సార్. అచ్చా. వాళ్ళకు అబ్బాయా? అవును సార్. అమ్మాయి. ఒక అమ్మాయి. అవును సార్. భూమి ఏమీ లేదా? 5 ఎకరాలు ఉందా? ఎక్కడుంది? ఏం చేస్తారు దాంట్లో? చెప్పాను. ఇట్రా, నువ్వు కూడా రా. నడుస్తావా? ఇట్రా. రా.